మన సారు కూడా కవితలు రాస్తాడట కదా అమ్మ. జానకమ్మ మొగుడు కూడా ఇలాగే అలవాటైందంట. ఎక్కడో పసరు తెప్పిచ్చేస్తే పూర్తిగా మానేశాడంట. ఇన్నాళ్ళు నయనతార పేరుతో ఎస్ఎంఎస్ చేసింది మీరా బామ్మగారు? అయ్యో, మోసపోయానే. తాగుబోతూ పడిపోతే ఎవ్వరూ లేపరు కానీ పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను మాత్రం తాగుబోతులే లేపగలరు. అది అర్థం చేసుకోరు ఎవరు. నాకు మాత్రం షుగర్ లేదా చెప్పండి? మీ ఆరోగ్యం కోసమే కదా నా ఆరోగ్యం పనంగా పెట్టి స్వీట్స్ అన్నీ తింటున్నది. అర్థం చేసుకోరెందుకు? బంగారం లాంటి నన్నే నీకు కట్టబెట్టారు కదా, మళ్ళీ దసరా పండక్కి బంగారం కావాలని మా నాన్నని అడగమంటే నా మీద ఒట్టండి. ఇదేంటే బాబు, మొన్న చవితికొచ్చినప్పుడు కూడా ఇవే కూరలు ఇవే గారెలు వడ్డించారు మీ అమ్మగారు. అవునండి, మీరు బాగున్నాయి అన్నారు కదా, అందుకే వాటిని ఫ్రిడ్జ్లో దాచిపెట్టి మరి మా అమ్మ ఇవాళ మీరు వచ్చారు కదా అందుకే వడ్డించింది. ఆ రోజువా? అవునే రంగి, నిన్న మొన్న నీ దగ్గర కూరలు కొనడం మానేసా కదా, ఆ డబ్బుతోటే ఈ వడ్డానం చేయించుకున్నా. ఎలా ఉందో చూసి చెప్పు. అబ్బో, దానికే వడ్డానం చేయించుకున్నావా? నమ్మాలి మరి.